గుడ్ మార్నింగ్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా బెండకాయలు తీసుకొని ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బెండకాయలను కట్ చేసుకోవాలి. బెండకాయ పులుసుకి బెండకాయ ముక్కలతో పాటు అలాగే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కరివేపాకు, దీనిలో వేయడానికి జీలకర్ర. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేసి కొంచెం, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్లో చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. జీరా యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అలా ఉడికించాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. బెండకాయ పులుసు కాబట్టి నేను సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. కర్రీకి అయితే యాక్చువల్గా ఇంత అవసరం ఉండదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పులుసు వేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. దీనిలో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చింతపండుని ముందుగానే వాటర్లో వేసి నానబెట్టుకొని ఉంచుకుంటే అది ఈజీగా మెత్తగా అవుతుంది అన్నమాట. చిల్లీ పౌడర్ వేసి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి. చూసేవారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. చారేసిన తర్వాత, చింతపండు చారేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాం. చూసారు కదా, బెండకాయ పులుసు ఉడికిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దీనిలో మనం కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేసుకుందాం. టేస్టీ బెండకాయ పులుసు రెడీ. చాలామందికి బెండకాయ అంటే ఫ్రై,
లేదా బెండకాయ కర్రీ. ఈ రెండు మాత్రమే చేస్తారని తెలుసు. బెండకాయ పులుసు చేస్తారు అనేది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను. బెండకాయ పులుసు ఈ విధంగా చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి బెండకాయలో ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నమాట. బెండకాయ కర్రీ ఈజీగా డైజెషన్ అవుతుంది. ప్లస్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఈ సమ్మర్లో ఏ కర్రీస్ చేసినా మనం తినడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ టైంలో ఏం చేయాలంటే ఈ విధంగా పులుసులు చేసుకొని తింటే మనకి ఈజీగా ఆహారం అనేది లోపలికి దిగుతుంది. లేకపోతే గొంతులో నుంచి కూడా దిగదనమాట. ఈ సమ్మర్లో ఏ కర్రీస్ అయినా ఎంత టేస్టీగా చేయండి మనకి తినలేము. కాబట్టి మనం ఈజీగా తినాలి అనుకుంటే, ఈజీగా టేస్టీగా తినాలి అనుకుంటే సమ్మర్లో ఈ పులుసులే కరెక్ట్ అన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసి టేస్ట్ చూసి కామెంట్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.